తెలంగాణ రాజకీయాలలో మరొకసారి మాటల వివాదం చర్చలకు దారితీసింది. కొస్గి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా సీఎం వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని కేటీఆర్ ఖండించారు. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ఇలా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ నీటి హక్కుల విషయంలో సీఎం స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారని, ఈ అంశంపై ప్రజలకు నిజం చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా సీఎం నిర్లక్ష్యం చేశారని, తన సొంత జిల్లాకే న్యాయం చేయలేకపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ వివాదంపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందిస్తూ వాదనలు ఫెయిల్ అయినప్పుడే దుశ్శాసన చివరి ఆయుధంగా మారుతాయని చెప్పారు. దీనికి తగిన సమాధానం ఎన్నికలలో వస్తుందని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఈ రాజకీయ పరిణామాలపై తెలంగాణ ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాల్సి